Hi students, press subscribe button and hit on bell icon so you never miss an update from Vasishtha Botany Blogs, right? మనకి ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 27 నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్మీడియట్ బోర్డు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ ఇంటర్ బాటనీలో ఒక మోడల్ పేపర్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి బాటనీ ఎగ్జామ్లో మనకి విత్ చాయిస్తో 76 మార్క్స్ ఉంటుంది పేపర్ అన్నది. మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టైం డ్యూరేషన్ 3 hours. టోటల్గా 21 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 1 to 10, 8 + 3 టోటల్గా 21 క్వశ్చన్స్ ఉంటాయి. 19, 20, 21. ఓకే, ఫస్ట్ వన్ సెక్షన్ ఏ, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. 10 2s are 20 మార్క్స్. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ హాఫ్ ఇయర్లీ సిలబస్లో కొన్ని లెసన్స్ ఉన్నాయి. వీటిలో వెరీ షార్ట్స్ వచ్చే లెసన్స్ అనేవి మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, సెకండ్ వన్ ఫోటోసింథసిస్, థర్డ్ వన్ బ్యాక్టీరియా. బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని అయితే ఇంటర్మీడియట్ వాళ్ళు రిలీజ్ చేసే బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని అయితే మనకి ఓన్లీ 3 లెసన్స్ నుంచి మనకు ప్రెజెంట్ అయితే 2 మార్క్స్ అయితే ఉన్నాయి, రైట్? ఫస్ట్ వన్, హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. బిందుస్రావానికి బాష్పోత్సేకానికి డిఫరెన్స్ ఏంటని, రైట్? నెక్స్ట్ వన్, డిఫైన్ వాటర్ పొటెన్షియల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్. నీటి శాఖం అంటే ఏంటి, పరిశుద్ధమైన నీటికి నీటి శాఖం విలువ ఎంత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్ ఎట్ నైట్. డస్ ట్రాన్స్పిరేషన్ అక్కర్స్ ఎట్ నైట్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నైట్ టైంలో, రాత్రి సమయాల్లో బాష్పోత్సేకం జరుగుతుందా, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని. ఈ 3 క్వశ్చన్ నేను ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి మనకు ప్రెజెంట్ అయితే 3 షార్ట్స్, వెరీ షార్ట్స్ వస్తాయి మనకి ఇక్కడ, రైట్? నెక్స్ట్ వన్, ఫోటోసింథసిస్ నుంచి డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. చర్యావర్ణ పటము, అధిశోషణ వర్ణ పటం గురించి డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ మనకి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఫోటోసింథసిస్లో, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ ద లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ప్రపోజ్డ్ బై బ్లాక్మెన్. బ్లాక్మెన్ లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్, ఇది కూడా ఫోటోసింథసిస్లో మనకి అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం అంట, రైట్? నెక్స్ట్ వన్, నేమ్ ద ప్రాసెసెస్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద గ్రానా అండ్ స్ట్రోమా రీజన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. మనకి గ్రానా సర్ఫేస్ మీద అలాగే స్ట్రోమాలో జరిగే రియాక్షన్స్ ఏంటని. ఓకే, ఆవర్ణికలోను గ్రానా యొక్క ఉపరితలం మీద మనకి జరిగే చర్యలు ఏంటని. వాట్ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టర్ ఆఫ్ CO2 ఇన్ C3 ప్లాంట్స్. C3 ప్లాంట్స్లో మనకి ప్రైమరీ CO2 యాక్సెప్టర్ ఎవరు. అలాగే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఫార్మ్డ్ ఇన్ కాల్విన్ సైకిల్. మనకి C3 ప్లాంట్స్లో అయితే ఫస్ట్ CO2 యాక్సెప్టర్ ఎవరంటే RUBP. RUBP అని రాసినందుకు రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ 1 మార్క్ ఉంటుంది. ఫస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ PGA రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఈ రకంగా మనకి 2 మార్క్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఈ 4 క్వశ్చన్స్ కూడా మనకి 4 వెరీ షార్ట్స్ అన్న మనకి ఫోటోసింథసిస్ రావడానికి, ఫోటోసింథసిస్ నుంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రెసెంట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ప్లాస్మిడ్, వాట్ ఈజ్ ఇట్ సిగ్నిఫికెన్స్. బ్యాక్టీరియాలో మనకి ప్లాస్మిడ్ అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత ఏమి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. బహురూపక బ్యాక్టీరియా అంటే ఏంటి, ఒక ఉదాహరణ ఇవ్వండి. The bacteria which can change their shape depending upon environment and available nutrients, it is known as pleomorphic bacteria. Example, Azotobacter. Definition రాసినందుకు 1 మార్క్ ఉంటుంది, అలాగే ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ కాంజుగేషన్, హూ డిస్కవర్డ్ ఇట్ అండ్ ఇన్ విచ్ ఆర్గనిజం. కాంజుగేషన్ అంటే ఏంటి, కాంజుగేషన్ ఎవరు, ఏ బ్యాక్టీరియాలో గుర్తించారు. మనకి మూడిట్లో కాంజుగేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్డక్షన్ వీటిలో అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆ మూడింటి నుంచి ఒకటి వస్తుంది. జనరల్గా జీనోఫోర్ కానీ ప్లాస్మిడ్ కానీ ఇవేవైనా ఆడడానికి ఛాన్స్ ఉంది. బ్యాక్టీరియా నుంచి అయితే ప్రెసెంట్ హాఫ్ ఇయర్లీకి అయితే 3 క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే,
ఇది టోటల్గా 10 క్వశ్చన్స్ కూడా మనకి ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి అయితే. ఓకే, మీరైతే అన్ని 2 మార్క్స్ కూడా చదవాలి, ఎందుకంటే 2 మార్క్స్కి చాయిస్ లేదు, ఏది ఇచ్చినా రాయాలి కాబట్టి అన్నీ చదవాలి. ఇంపార్టెంట్ కొద్ది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్ సెక్షన్ బిలో. 6 4 జా 24 మార్క్స్, రైట్. ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు, 6 రాయమంటారు, కానీ మీరైతే ఒకటి ఎక్సెస్ రాయడం బెటర్, ఎందుకంటే దేనికైనా 3 మార్క్స్ వస్తే ఎక్కువ మార్క్స్ వచ్చిందని స్కోర్ చేస్తారు కాబట్టి 4 మార్క్స్ రాసుకుంటే బెటర్గా ఉంటుంది, రైట్. అవసరమైన చోట డయాగ్రామ్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 4 మార్క్స్ కూడా. ఓకే, వాట్ ఈజ్ మెంట్ బై ప్లాస్మాలిసిస్, హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ యూజ్ఫుల్ టు అస్. ప్లాస్మాలిసిస్ని వివరించి దాని యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి, ఫిష్ మీట్ ఇవన్నీ ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తారని ఇవన్నీ రాయాలి, అప్లికేషన్స్ రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ డస్ ఎసెంట్ ఆఫ్ శాప్ అక్కర్ ఇన్ టాల్ ట్రీస్. టాల్ ట్రీస్లో ఎసెంట్ ఆఫ్ శాప్ ఏ రకంగా ఉంటుంది. ఎత్తైన వృక్షాల్లో ద్రవోద్గమం ఏ రకంగా జరుగుతుంది. ఎత్తైన వృక్షాల్లో నీరు అనేది పైకి ఏ రకంగా చేరుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్లో. కోహెసివ్ ఫోర్సెస్, ఎడ్సివ్ ఫోర్సెస్, ట్రాన్స్పిరేషన్ పుల్ ఇవి రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఈ 2 క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. వీటితో పాటుగా మిగిలిన క్వశ్చన్ కూడా చూసుకోవాలి. వాటర్ పొటెన్షియల్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. ట్రాన్స్పిరేషన్ ఇది నెసెసరీ, నీవిలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఎంజైమ్స్ నుంచి ఫోటోసింథసిస్ నుంచి 4 మార్క్స్ వస్తాయి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ప్రజెంట్ హాఫ్ ఇయర్లీకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. పబ్లిక్లో అయితే మనకి పబ్లిక్లో అయితే ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ నుంచి ఒకటి వస్తుంది. ప్రజెంట్ అయితే మనకి సిలబస్ తక్కువ కాబట్టి 2 మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి. ఎంజైమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కోఫాక్టర్స్ కానీ, ఇన్హిబిటర్స్ కానీ, ఈఎస్ కాంప్లెక్స్ కానీ, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎంజైమ్ ఇన్హిబిటర్స్. డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఫోటోసింథసిస్ నుంచి. టాబ్యులేట్ ఎనీ 8 డిఫరెన్సెస్ బిట్వీన్ C3 అండ్ C4 ప్లాంట్స్. C3 C4 ప్లాంట్స్కి C3 C4 సైకిల్స్ మధ్య ఉండే డిఫరెన్సెస్. C4 సైకిల్, అలాగే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. ఈ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కవర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను 2 ఇచ్చాను ఇక్కడ మనకి. హాఫ్ ఇయర్లీకి అయితే 2 వరకు వస్తాయి. పబ్లిక్లో అయితే ఒకటి కన్ఫామ్గా వస్తుంది ఫోటోసింథసిస్ నుంచి. 4 మార్క్స్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫోటోసింథసిస్ నుంచి. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆక్సిన్స్, సైటోకైనిన్స్, జబ్బర్లిన్స్, ఇథిలీన్. ఈ 4 చదవాల్సి ఉంటుంది. పబ్లిక్లో అయితే మనకి డెఫినెట్గా ఒకటి కన్ఫామ్, నో డౌట్ ఒకటైతే వస్తుంది. ప్రజెంట్ అయితే మనకి ఏంటి 2 క్వశ్చన్ నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆక్సిన్స్ని, నెక్స్ట్ ఏంటి ఇథిలీన్. ఓకే, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ TMV, టొబాకో మొజాయిక్ వైరస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. వైరస్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. వైరస్లో మనకి TMV స్ట్రక్చర్ ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాక్టీరియోఫేజ్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ ఇంపార్టెంట్. ఐసీటీవీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ 4 మార్క్స్ మనకి. 8 ఇస్తారు, 6 రాయమంటారు, కానీ మీరైతే ఒకటి ఎక్సెస్ రాయడం బెటర్. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్లో సెక్షన్ C, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి. ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. 3 ఇస్తారు ఇక్కడ మనకి, 2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడైతే క్రబ్స్ సైకిల్, రెస్పిరేషన్ నుంచి ఒక ఎస్ఐ కన్ఫామ్గా వస్తుంది. పబ్లిక్లో కూడా గ్లైకాల్స్, క్రబ్స్ సైకిల్ 2 నేర్చుకుని వెళ్ళాలి, ఏదైనా రావచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ క్రబ్స్ సైకిల్ ఇచ్చాను. ఓకే, కొన్నిసార్లు హాఫ్ ఇయర్లీ కాబట్టి 2 గ్లైకాల్స్, క్రబ్స్ సైకిల్ కూడా ఈ లెసన్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకటైతే నేను ఇచ్చాను. నెక్స్ట్ 13th లెసన్ నుంచి మనకి ఇది 19, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు 4 మార్క్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ 19, 20, 21 అనేవి ఎస్ఏ క్వశ్చన్, LAQs. 19th క్వశ్చన్ మనకి క్రబ్స్ సైకిల్ ఇచ్చాం మనం. నెక్స్ట్ ప్లాంట్ బ్రీడింగ్ 13th లెసన్లో. నువ్వు ఒక బొటనిస్ట్, ఒక ఫార్మర్, ఒక సైంటిస్ట్ అయితే ఒక కొత్త సీడ్ని ఆర్టిఫిషియల్ హైబ్రిడేషన్ ద్వారా ఏ రకంగా తయారు చేస్తామని చెప్పడం. వృక్ష ప్రజననము అంటాం తెలుగులో మనం దీన్ని. ప్లాంట్ బ్రీడింగ్ ఇది చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టిష్యూ కల్చర్, అనదర్ ఫుడ్ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్ టిష్యూ కల్చర్. మైక్రో ప్రాపగేషన్ అంటాం.
ఇది కూడా ఇంపార్టెంట్. టిష్యూ కల్చర్ రాసినప్పుడు టిష్యూ కల్చర్ యొక్క థియరీ రాయాలి, నెక్స్ట్ ఫ్లో చార్ట్ వేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ అడ్వాంటేజెస్ రాయాలి. మూడింటికి మార్క్స్ ఉంటాయి. 3 రాసినప్పుడు మాత్రం మనకి ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ అయితే వస్తాయి. జనరల్గా చాలామంది ఈ ఈక్వేషన్స్ ఇవన్నీ రాయలేమనుకున్న వాళ్ళు థియరీ పార్ట్ కాబట్టి ఈ 2 బాగా చూసుకున్నా కొంత సరిపోతుంది. కానీ ఇవి రాస్తే అన్ని ఈక్వేషన్స్ ఎంజైమ్స్ ఉంటాయి, కరెక్ట్గా రాస్తే ఫుల్ మార్క్స్ పడుతాయి వీటికి. ప్లాంట్ ఫిజియాలజీ ఓకే, వీటికి కూడా ఫుల్ మార్క్స్ పడితే బెటర్గా రాయాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒక లైక్ కానీ కామెంట్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.